హల్లెలూయా అంటే ప్రతి భాషను కవర్ చేస్తుంది. మనం అన్ని భాషలు మాట్లాడాలంటే అన్ని భాషలు నేర్చుకోవాలి. ఒక్క మాట మాట్లాడితే చాలు హల్లెలూయా అన్ని భాషలు వచ్చినట్టే. మనకి అన్ని భాషల్లో దేవుని స్తుతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద ఉన్న ప్రతి భాష, మారుమూలలో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, ఎక్కడ ఏ భాష ఉన్నప్పటికీ దేవునికి స్తోత్రం. సో కాబట్టి పిల్లారా, ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించిన వాడు, మృత్యుంజయుడు, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చేతులు కలిగినటువంటి వాడు. కీర్తనాకారుడు కూడా, మోషే కూడా, ప్రవక్తలు కూడా యేసు ప్రభుని గురించే రాశారంటే మరి యేసు ప్రభు గొప్పవాడని కదా? గొప్పవాడైతేనే కదా రాసేది. ఒక వ్యక్తిని గురించి ఎవరైనా రాస్తున్నారంటే ఆ వ్యక్తి గొప్పవాడని అర్థం. మనం కూడా కొన్ని పుస్తకాలు చూస్తూ ఉంటాం, కొన్ని గ్రంథాలు చూస్తూ ఉంటాం, కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. సో వాటిని గురించి